హాయ్ ఫ్రెండ్స్, పాతకాలపు నాటి చింతకాయలు, ఎండి చేపలు, వంకాయతో పులుసు పెట్టాను. ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ముందుగా చింతకాయలను శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం చేశాక చింతకాయలను బాగా ఉడికించుకోవాలి. ఇలా నురగ తేలే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన చింతకాయలను పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఎండు చేపలను కట్ చేసుకొని నీట్గా కడుక్కోవాలి. తరిగిన ఉల్లిపాయలు, వంకాయలు, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన చింతకాయలను పిండుకొని రసాన్ని తీసి వడగొట్టుకోవాలి. కడాయిలో నూనె వేసుకొని నూనె వేడయ్యాక పసుపు వేసి బాగా వేడయ్యాక ఎండు చేపలను ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలను ఫ్రై అయ్యాక వంకాయ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. మరి కొంచెం నూనె వేసుకొని పోపులు, జీలకర్ర వేసుకోవాలి. పోపులు వేగాక వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. బాగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. టమాటా బాగా వేగాక కొంచెం పసుపు, తగినంత కారం వేసుకొని వేయించాలి. బాగా కలుపుకొని ఫ్రై చేసిన ఎండు చేప ముక్కలను, వంకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వడగట్టుకున్న చింతకాయ రసాన్ని వేసుకోవాలి. చింతకాయ రసాన్ని వేశాక సరిపడా సాల్ట్ను వేయాలి. కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంతేనండి, ఎండు చేపల చింతకాయల పులుసు తయారైనట్టే. చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళమండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్.